హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా సమ్మచెప్పింది. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఫేస్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ కానీ, అప్పర్ లిప్ కానీ అండ్ వైట్ హెడ్, బ్లాక్ హెడ్ ప్రాబ్లమ్స్ అందరికీ క్యాజువల్గా ఉండనే ఉంటాయి. సో ఇలాంటివి మనం ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లో ఉండే కిచెన్ ఐటమ్స్తో మనము సింపుల్గా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వడమే కాకుండా స్కిన్ కూడా చాలా సాఫ్ట్ అండ్ బ్రైట్గా అవుతుంది. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ దీనికి మనకు 3 ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి: కార్న్ఫ్లోర్, టర్మరిక్ అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. సో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న ప్రాసెస్ ఉంటుంది. సో చూసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లో. దాంతోపాటు 1 స్పూన్ మనము పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు వచ్చేసి మనము చాయ పసుపు కానీ మనకు మార్కెట్లో దొరికే 100% ప్యూర్ పసుపుని యూజ్ చేస్తే చాలా మంచిది. మనం వేరే ఫేస్ ప్యాక్స్లో కూడా ఇవి వాడొచ్చు. అండ్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయడానికి వాటర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు మిల్క్ కూడా వాడొచ్చు, అంటే పచ్చిపాలను కూడా ఉపయోగించవచ్చు. సో దీన్ని మనము ఒక స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్మూత్ అంటే కొంచెం జారుడుగానే ఉండాలి. ఎందుకు ముందు మనం కలుపుతున్నాము అంటే కార్న్ఫ్లోర్ తొందరగా మనకు ఉండలు కట్టేస్తుంది అనమాట. సో అలా ఉండలు కట్టేయకుండా మనం ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి అనమాట. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన పెట్టి దాన్ని మనము ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ మిక్చర్ని కలిపేసాను. సో ఇవి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం ఉండలు లేకుండా ఉంది. సో మిక్సింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. సో ప్యాన్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ప్యాన్లో మనం ఏదైతే మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, అది మనం స్టవ్ చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిక్స్చర్ని చాలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో మనకు కార్న్ఫ్లోర్ ఈజీగా ఉండలు పట్టేస్తుంది. సో ఉండలు పట్టకుండా మనం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్మూత్, అంటే మనకు సీరం కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, అలా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఉండలు కట్టేసింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనకు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. సో కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. ఫేస్ పైన అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి మనం ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ అనేది నీట్గా కోమ్ చేసేసుకోవాలి. సో ఇలా ఉన్న తర్వాత మనము ఫేస్ ప్యాక్ని అప్లై చేసేసుకోవచ్చు. సో ఫేస్ ప్యాక్ని ఈ ప్యాక్ని అప్లై చేసుకునేటప్పుడు ఒక థిక్ లేయర్ని మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనము ఫైనల్గా మనము దాన్ని రబ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ బేబీ హెయిర్ అనేది మొత్తము మనకు వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్ ఫేస్ మనము ఈ ప్యాక్ని మొత్తం అప్లై చేసేసుకోవాలి. అండ్ అప్పర్ లిప్ పైన అండ్ నోస్ పైన ఇంకా మనకు ఈ చీక్స్ పైన కొంచెం థిక్ లేయర్ని అప్లై చేసేసుకోవాలి. సో దట్ మనము రిమూవ్ చేసేటప్పుడు మనకు హెయిర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్ ఫేస్కి ఇలా థిక్ లేయర్ని అప్లై చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్ ఫేస్ మొత్తం అప్లై చేశాను. నాకు మొత్తం డ్రై అవ్వడానికి ఒక 10 to 15 minutes పట్టింది. సో ఇలా 15 minutes అయిన తర్వాత మీరు వితౌట్ వాటర్, అంటే వాటర్ని యూజ్ చేయకుండా మరీ డ్రైగా ఉంటే లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా రబ్ చేయాలి. సో రబ్ చేసినప్పుడు ఏంటంటే మన హెయిర్ మొత్తము మనము ఇలా స్క్రబ్ చేసినట్టు చేస్తే మొత్తం ఊడి వచ్చేస్తుంది అనమాట. చాలా చిన్న హెయిర్ కూడా మీకు వచ్చేస్తుంది. సో ఇలా డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీ ఫేషియల్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ అప్పర్ లిప్ హెయిర్ని కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనము. అండ్ ఇది ఒకటేసారి ట్రై చేయగానే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. బట్ ఇంకా మనము వీక్లీ 2 times కానీ లేకపోతే మంత్లీ 4 to 5 times ఇలాగే చేస్తే మనం ఆల్మోస్ట్ ఫేషియల్ హెయిర్ని ఇంట్లోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్మోస్ట్ అప్పర్ లిప్ అండ్ నోస్ ఏరియా దగ్గర నేను అది లాగేస్తున్నాను అనమాట. సో దట్ దానివల్ల హెయిర్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మనము నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఎంత క్లియర్గా మనకు తెలిసిపోతుంది స్కిన్ పైన హెయిర్ మొత్తము వచ్చేసింది. సో మనకు చీక్ ఏరియా కానీ, అప్పర్ లిప్ కానీ అండ్ నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అయినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేస్తే వీడియోస్ మీరు హ్యాపీగా చూడొచ్చు. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.